భారీ వర్షాల వల్ల పెద్దపల్లి జిల్లా రాయమగరి మండలంలోని సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆర్చి 3 పరిధిలోని ఓసీపీ 2 కార్యాలయాలకి వరద నీరు చేరింది. దీంతో బొగ్గు ఉత్పత్తి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. RG3 ఏరియాలో OCP2 మైన్ పూర్తిగా కూడా వరద నీటితోటి మునిగిపోవడం జరిగింది. గత 2-3 రోజులుగా వాతావరణ సూచన హెచ్చరిక చేస్తున్నా కూడా అధికారులు కేవలం సింగరేణి అధికారులు నిమ్ముకు నీరెత్తినట్టు వ్యవహరించి ఈరోజు పొద్దున తెల్లవారుజామున కురిసిన వర్షాలకు ఆ కట్ట తెగి ఏదైతే PO ఆఫీసు, మేనేజర్ ఆఫీసు, అందులో ఉన్న కంప్యూటర్లు అవన్నీ కూడా తడిసి మొత్తం కుప్పలుగా మారిపోయినాయి. దీనికి అందరికీ కూడా RG3 జనరల్ మేనేజర్, PO గారు, అలాగే సేఫ్టీ ఆఫీసర్ గారు ముందు జాగ్రత్త లేకుండా పని చేయడం వల్లనే సింగరేణికి భారీ నష్టం వచ్చింది. అలాగే సింగరేణిలో కొందరు అధికారులు ఈ యొక్క సింగరేణి కంపెనీ మాదే అనే రీతిగా వ్యవహరిస్తారు తప్ప మేము సింగరేణి ఉద్యోగులం, ఈ యొక్క కంపెనీ కాపాడవలసిన బాధ్యత మాకు ఉన్నది అనేది లేదు. కార్మికులు కష్టపడి కోట్ల రూపాయలకు అభివృద్ధి లాభాల్లో తెస్తూ ఉంటే సింగరేణి అధికారులు మాత్రం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారు. ఇవాళ ఈ నష్టం మీద సింగరేణి CNMD విజిలెన్స్ విచారణ జరిపి దీనికి ఎవరైతే దీనికి బాధ్యులైతారో వాళ్ళ మీద చర్య తీసుకోవాలి.